హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము మంగళగిరిలో వర్క్ చేయడానికి వచ్చాము. దానికి గల కారణం ఏంటంటే డోంట్ వరీ, ఎనీ ప్రాబ్లం వన్ కాల్. వర్క్ చేసిన చోట మేము కూడా ఇలాగే హడావిడి చేస్తాము. అందుకనే కస్టమర్ కూడా వెంటనే కంప్లైంట్ వచ్చింది రండి అని అన్నారు. సో ఎంట్రీ ఇచ్చాము. హెడ్ ఆఫీస్ నుండి ఫోన్. సార్ ఇప్పుడే కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం సార్. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏసీ ప్యానల్ డూమ్స్ అని ఓపెన్ చేశాను, చెక్ చేయడం ప్రారంభించాను. ఈ ఏసీకి ఇదివరకే చెక్ చేయడానికి మా కుర్రోళ్ళు వచ్చారు, కానీ వర్క్ కంప్లీట్ అవ్వలేదు. 2-3 వీక్స్ ఏసీ బాగానే రన్ అవుతుంది, ఎప్పుడూ ఒకసారి ఎంసీబీ ట్రిప్ అవుతుందంటూ కస్టమర్ చెప్పుకొచ్చారు. సో దాన్ని చెక్ చేసేందుకు అడిషనల్గా ఒక వైర్ వేసి ఈరోజు చెక్ చేసాం. బాగానే ఉంది, అయినా కూడా ఎక్కడో తేడా కొడుతుండడంతో గట్టిగా అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న లీడ్ దొరికింది. కన్సీల్డ్ కాపర్ పైప్ లైన్ లాగిన తరువాత ప్లాస్టింగ్ చేస్తున్న సమయంలో హోల్ని క్లోజ్ చేయలేదు. ఆ తర్వాత పెయింటర్లు కూడా క్లోజ్ చేయలేదు. ఫలితంగా ఆ గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్లో నుండి ఒక క్లూ దొరికింది. అది చూసిన మా కుర్రోడు వెంటనే నాకేదో కొడుతుంది సార్. గోడ లోపల దొరికిన కాలిపోయిన పీచును చూసి కంగారు పడుతున్న హెల్పర్ని పక్కకు తోసి కస్టమర్తో మాట్లాడడం మొదలెట్టాను. పర్మిషన్ ఇస్తే ఇంటి లోపల సీలింగ్ కట్ చేసి మీ కంప్లైంట్ క్లియర్ చేస్తానని చెప్పాను. ముందు కస్టమర్ ఒప్పుకోలేదు. కొత్త ఇంట్లో ఈ ప్రయోగాలన్నీ ఎందుకు, ఓపెన్గా ఒక వైర్ వేసేద్దామని ఆలోచిస్తున్నారు. ఫైనల్గా పర్మిషన్ అయితే ఇచ్చారు. ఆయన పర్మిషన్ ఇచ్చిన వెంటనే నాకైతే ఇలా అనిపించింది, తీస్తా, మొత్తం బయటికి తీస్తా. ఎలాగైనా కంప్లైంట్ని క్లోజ్ చేయాలని చెప్పి మనసులో గట్టిగా అనుకుని కట్ చేసిన సీలింగ్ కాస్త ఉపయోగపడింది. అదే హోల్ వద్ద ఏసీ హోల్ ఉంది. వైర్లు లాగి చూస్తే కట్ అయిపోయి ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక ఉడత లోపలికి దూరి ఈ వైర్లన్నీ కొరికేసింది. సో వైర్లు ఎప్పుడైతే షార్ట్ అవుతున్నాయో అప్పుడే ఎంసీబీ ట్రిప్ అవుతుంది, లేదంటే ఏసీ నార్మల్గానే రన్ అవుతుంది. డ్యామేజ్ అయిన వైర్లన్నింటినీ జాయింట్ వేసాము. కంప్లైంట్ క్లోజ్ అయిందని క్లియర్గా అర్థమైంది. సో వెంటనే అవుట్డోర్ కనెక్షన్ ఇచ్చి ఏదైతే సీలింగ్ కట్ చేసామో దాన్ని కూడా ప్యాక్ చేసి కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక నుండి ప్రశాంతంగా పడుకుందాం. ఏసీ ఇదివరకు ఇట్లా చిల్డ్ కూలింగ్ అయితే ఇస్తుంది. ఓపెన్లో ఉన్న ఏసీ హోల్ని క్లోజ్ చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.